కౌశి కోసం ఈ బొమ్మ తీసుకొచ్చాను. కౌశి ఎలా రియాక్ట్ అవుతాడో చూద్దాం ఇప్పుడు. కౌశి సీ హియర్. నచ్చిందా? You like it, Kaushi? Yes. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ సిరి. సో చూసారు కదా, ఆ బొమ్మ మేము ఎలా గెలుచుకున్నాం అనేది నేను వీడియోలో చెప్తాను. నుమాయిష్కి వెళ్ళిన వాళ్ళకైతే తప్పకుండా తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రాగానే ఇక్కడ పార్కింగ్ అనేది పెద్ద ఇష్యూ అనమాట. సో మన వెహికల్స్ అనేవి ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. 1300 పిల్లర్ నెంబర్ దగ్గర అనమాట ఎగ్జాక్ట్గా. సో అక్కడే మనకి స్టార్ ఫ్రూట్ అయితే కనిపించింది. సో కొంచెం తీసుకొని అలా తింటూ 1302కి అయితే వచ్చేసామండి పిల్లర్ నెంబర్. సో ఇది ఎంట్రీ అనమాట. ఇది అజంతా గేట్ ఉంటుంది. మీకు ఇక్కడ సెక్యూరిటీ కూడా చాలా టైట్గా ఉందండి. ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్లో మనకి లోపలనే కాదండి స్టాల్స్, అవుట్ సైడ్ ఎంట్రీ నుండి కూడా మీకు స్టార్ట్ అవుతాయి అనమాట. ఇవన్నీ కూడా జ్యువెలరీస్ ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇయర్ రింగ్స్ అన్నీ 100 రూపీస్ అండి. ఎవ్రీ ఇయర్ రింగ్ అనమాట, పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్. ఇవన్నీ కూడా ఈ చైన్స్ ఉన్నాయి కదా, ఇవి మీకు ఈచ్ 50 రూపీస్ అయితే పడుతుంది. అండ్ ఇవైతే 100 రూపీస్ పడుతుంది అనమాట. సో మీరు ఒకసారి పెట్టుకొని జస్ట్ అలా నెక్కి పెట్టుకొని చూసుకొని తీసుకుంటే బాగుంటుంది అనేసి నా ఒపీనియన్. ఎందుకంటే ఒక్కొక్కసారి చూసే బాగుంటాయి, వేసుకుంటే బాగుంటాయి కాబట్టి. సో నెక్స్ట్ ఈ ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా 100 రూపీస్ అనమాట ఈచ్. అండ్ బార్గెనింగ్ స్కిల్స్ బాగుండాలి, అప్పుడే మనం ఇక్కడ షాపింగ్ అనేది చేయగలం అనమాట బడ్జెట్లో. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఇయర్ రింగ్స్ అనమాట. ఇవన్నీ కూడా పూసలు ఉంటాయి కదా, అవి హ్యాండ్మేడ్ ఇయర్ రింగ్స్ ఉంటాయి అనమాట. సో అవి వచ్చేసి మీకు 150, 200 ఇలా ఉన్నాయి. అండ్ ఫుడ్ విషయానికి వస్తే మనకి అవుట్ సైడ్ నుండే ఫుడ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఫ్రూట్స్ ఉన్నాయి హ్యాపీగా. అండ్ మీకు కావాలంటే బజ్జీలు, పకోడీలు, పాప్కార్న్ ఇవన్నీ కూడా ఉన్నాయి. బట్ నేనైతే ట్రై చేయలేదండి ఫుడ్ అనేది. ఎందుకంటే జనరల్గా ఎగ్జిబిషన్స్లో నేను ఫుడ్ అసలు తీసుకోను. లైక్ తీసుకుంటే ఆ కూల్ డ్రింక్స్ ఉంటాయి కదా, వాటర్ బాటిల్లో కూల్ డ్రింక్స్ ఇవే తీసుకుంటాను. సో మీరు ఇక్కడ చూసారా, ఇతను ఎంత బాగా స్టిచ్ చేస్తున్నాడో క్లాత్ మీద. అండ్ అవుట్ సైడ్ నుండి మీకు చాలా అయితే ఉన్నాయన్నమాట స్టోర్స్. మీకు లోపలికి ఎంట్రీ అవ్వాలి అంటే ఇది వచ్చేసి మీకు అజంతా గేట్ అని చెప్పాను కదా, మీకు ఎల్లోరా గేట్ ఇలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. పర్ హెడ్ 50 రూపీస్ అయితే ఉంటుంది. ఓన్లీ క్యాష్ యాక్సెప్టబుల్ అండి. క్యాష్ తీసుకెళ్ళడం బెటర్ అనమాట. లోపలికి వెళ్ళాక స్టాల్స్లో వాళ్ళు అంటే క్యాష్ ఉందా లేకపోతే జీపే యాక్సెప్ట్ చేస్తున్నారా అని కూడా నేను మెన్షన్ చేస్తాను. డోంట్ స్కిప్ ద వీడియో అనమాట. మీరు ఇలా రాగానే మీకు స్టాల్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి అనమాట. ఓవరాల్ ఆల్ ఓవర్ ఇండియా నుండి మీకు ఇక్కడికి స్టాల్స్ అయితే పెట్టుకొని ఉంటారండి. ఈ ఇయర్ అయితే మోస్ట్లీ క్లోతింగ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో, షాపింగ్ లవర్స్ లేడీస్, మీకైతే చాలా బాగుంటుందని నేను చెప్తాను. ఎందుకంటే మీకు అక్కడ ఎక్కువ స్టాల్స్లో ఇలాగా ఫ్యాబ్రిక్స్ కావచ్చు, శారీస్ కావచ్చు, ఇలాగ డ్రెస్ మెటీరియల్స్ కావచ్చు, ఇలా ఉన్నాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి చికెన్ కర్రీ మోడల్ అంటారు కదా, సో అవండి. మీకు ఇక్కడ వచ్చేసి 1000 రూపీస్ నుంచి స్టార్ట్ ఉంటుందన్నమాట. హౌస్లో హోమ్ డెకర్ ఐటమ్స్ కావాలి అనుకుంటే నుమాయిష్కి డెఫినెట్గా రావాలి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయండి, డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. మీకైతే డెఫినెట్గా నచ్చుతుంది. అండ్ ఇవి వచ్చేసి మీకు సేమ్ లైక్ చికెన్ కర్రీ మోడల్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇవి మీకు 999 రూపీస్ అయితే పడుతుందండి. ఇందులో కూడా చేంజెస్ అంటే డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఉన్నాయి. సో దాని పక్కనే షాప్లో మనకి కలంకారీ ప్రింట్స్ తోటి టాప్స్ ఉంటాయి కదా, సో జీన్సెస్ మీదకి అలా ఉన్నాయన్నమాట. ఇవి మీకు 350 రూపీస్ స్టార్టింగ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మన ఆల్ టైమ్ ఫేవరెట్ బాగల్పూరి సిల్క్ అండి, ఫేమస్ కలెక్షన్ అంట. సో మీరు ఇక్కడ చూస్తే వీటిలో స్పెషల్ ఏంటంటే ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటాయి అన్నమాట. మీకు నచ్చదు అనే కాన్సెప్ట్ అయితే ఉండదండి. ఆల్ టైప్స్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ అనేవి బాగల్పూరి సిల్క్లో ఉంటాయి. వీళ్ళ డ్రెస్ మెటీరియల్స్ అయితే నా ఫేవరెట్ అసలు. సో ఇక్కడ ఏంటంటే 1000 రూపీస్, 1500, 2000 ఈ రేంజెస్లో ఉన్నాయి. ఈ బయట పెట్టినవన్నీ కూడా మీకు ఆఫర్ ప్రైజెస్లో వస్తాయండి 1000 రూపీస్లో. అండ్ లోపల ఉన్న వచ్చేసి 2000 ఇలా అయితే ఉన్నాయన్నమాట. మీకు అవుట్ సైడ్ ఇవి చాలా ఎక్కువ ప్రైస్లో సేల్ చేస్తూ ఉంటారండి. సో మీరు ఎవరైనా సరే బాగల్పూరి సిల్క్ ఫ్యాన్స్ ఉంటే మాత్రం డెఫినెట్గా ఇక్కడికైతే వచ్చి మీరు షాపింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే నాకు బాగా నచ్చిన శారీ అంటే ఎంటైర్ బాగల్పూరి కలెక్షన్లో ఇది నెక్స్ట్ షాప్ అనమాట. నాకు ఈ శారీ అనేది చాలా బాగా నచ్చింది. అది ఒక మేడం ఓపెన్ చేయించి చూస్తున్నారనమాట. అంటే కలంకారీ ప్రింట్ బార్డర్లో వచ్చింది. సో చాలా బాగుంది. ఇది కూడా 2000 రూపీస్ నుండి స్టార్టింగ్ అయితే ఉన్నాయన్నమాట.
అండ్ ఇంకా లేడీస్ టాప్స్ ఉంటాయి కదా, సో వీటి విషయానికి వస్తే ఇక్కడైతే 100 రూపీస్ నుండి స్టార్ట్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇప్పుడు చూస్తుంది 700 రూపీస్, 350 రూపీస్ ఈ రేంజెస్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫ్రాక్ మోడల్లో ఉంటాయి అన్నమాట. అంటే మనకి నీ కింద వరకు వస్తాయండి, మోకాల కింద వరకు వస్తాయి అన్నమాట ఈ టాప్స్. మీరు వేసుకుంటే లెగిన్ వేసుకోవచ్చు, లేదంటే అట్లనే ఉండొచ్చు అనమాట. సో కలర్ కాంబినేషన్స్ అయితే ఇక్కడ చాలా బాగున్నాయి 350 రేంజ్లో. అండ్ 700 రేంజ్లో కూడా కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి అనమాట. అండ్ లోపలికి వెళ్ళి చూస్తే మీకు ఇలాగ డ్రెస్సెస్ అనేవి ఉంటాయి. ఇవి 1200 రూపీస్, జస్ట్ 1200 రూపీస్ అండి. మీకు బార్డర్ వచ్చేసి ప్లెయిన్ టాప్ అంతా వస్తుంది అండ్ కింద బార్డర్ అటాచ్ ఉంటుంది. సో ఇలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. సో ఇందులోనే మళ్ళీ మనకి కొంచెం పక్కనే 1000 రూపీస్లో 3 పీస్ సెట్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా ఎంటైర్ సెక్షన్ అంతా కూడా మీకు 1000 రూపీసే ఉంటుందండి. అంటే 2 పీస్ సెట్ కావచ్చు అండ్ 3 పీస్ సెట్ కావచ్చు. ఈ ఎల్లో కలర్ డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ రీసెంట్గా నేను కొన్ని ఇన్స్టాగ్రామ్లో కూడా చూశాను. సో ఈ ప్లాజో సెట్స్ ఉన్నాయి కదా, అంటే ఇవి ఓన్లీ ప్యాంట్స్ అండి, 300 రూపీస్ అనమాట. ఫ్యాబ్రిక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ దానికి పక్కనే ఈ సెక్షన్లో వచ్చేసి అన్ని కూడా టాప్స్ ఉన్నాయన్నమాట. ఇవి మీకు 600 రేంజ్లో అయితే ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇవన్నీ కూడా మీకు సెట్ టైప్ అనమాట, అంటే 2 పీస్ సెట్ వస్తుంది. సో ఫుల్ హ్యాండ్స్, కాలర్ నెక్ వస్తుంది అనమాట. అండ్ కింద ప్యాంట్ అయితే వస్తుంది. ఇవి కూడా మీకు 500 రూపీస్ రేంజ్లో ఉన్నాయి. నెక్స్ట్ మనకి ఈ బెడ్షీట్స్ అనమాట. సో ఎగ్జిబిషన్ ఆఫర్ కింద వీళ్ళు 3 డబుల్ బెడ్షీట్స్ ప్లస్ 6 పిల్లో కవర్స్ వచ్చేసి 999 రూపీస్ అంటే ఇది ఫిక్స్డ్ రేట్ అంట. సో మీ స్టిల్ బార్గెన్ అనేది చేయొచ్చు. క్లాత్ అనేది చూసుకొని మనం తీసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇవేంటంటే ప్యూర్ కాటన్ ఉంటాయి, కొన్ని మిక్స్ ఇలా వస్తాయి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ అండి. చాలా బాగుంది హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ అయితే. అండ్ నేను ఇంకా ఎండింగ్లో ఇంకొక స్టోర్ కూడా చూపించాను, అక్కడ కూడా నాకు చాలా బాగా నచ్చాయి అనమాట. సో అండ్ ఈ హ్యాండ్ బ్యాగ్స్ పక్కనే మనకి ఇలా డ్రెస్సెస్ కూడా ఉన్నాయి 99 రూపీస్కి. సో చూసారా ఇవన్నీ కూడా టాప్స్ అనమాట, క్రాప్ టాప్స్ ఇవన్నీ ఉన్నాయి. ఈ ఫ్లోర్ లెంత్ డ్రెస్సెస్ చూసారా, ఇవి 999 రూపీస్లోనే ఉన్నాయండి. స్టిల్ యూ కెన్ బార్గెన్ ఆన్ ఇట్. అండ్ ఇక్కడ మనకి కొరియన్ టాప్స్ కూడా ఉన్నాయి, నేను అవి కూడా చూపిస్తాను మీకు. అండ్ ఇవన్నీ కూడా మీకు 250 రూపీస్లోనే ఉన్నాయన్నమాట. మనం కొంచెం ఓపిక్గా చూసుకుంటే మనకి మంచి టాప్స్ అయితే దొరుకుతాయి అన్నమాట. సో ఇవి 999 ఈ రేంజెస్లో అయితే ఉన్నాయి. ఇవి 300 రూపీస్, 450 రూపీస్, 400 రూపీస్ ఈ రేంజెస్లో అయితే ఉన్నాయి అన్నమాట ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఇవి వచ్చేసి మీకు నైటీస్ అండి, నైట్ వేర్ అనమాట. సో ఇవేంటంటే మనకి ప్రింటెడ్ కలెక్షన్లో వచ్చినాయండి. రేయాన్ కాటన్ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే, 250 రూపీస్ అనమాట. స్టిల్ మనం కొంచెం బార్గెన్ చేస్తే ఇంకొంచెం తక్కువకి వస్తుంది. కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి. షింక్ అవ్వనే చెప్పాడు ఆయన అయితే మాత్రం. అండ్ ఇవన్నీ కూడా చికెన్ కర్రీ అనమాట. మీకు ఎక్కడ చూసినా సరే ఎగ్జిబిషన్ అంటే మీకు మెయిన్గా కనిపించేది క్లోతింగ్లో చికెన్ కర్రీ అయితే కనిపిస్తాయి. అండ్ ఇది వచ్చేసి ట్రైన్ అనమాట, మీరు కూడా ఎక్కచ్చు. సో చాలా బాగుంది ట్రైన్ అయితే. అండ్ ఎంటైర్ ఈ ఎగ్జిబిషన్ చుట్టూ కూడా ఒక రౌండ్ అయితే వేస్తున్నారనమాట ఈ ట్రైన్లో. అండ్ నెక్స్ట్ నా ఫేవరెట్ ఎంటైర్ ఎగ్జిబిషన్లో నాకు ఈ దుప్పటా అయితే నా ఫేవరెట్ అయిపోయింది. హ్యాండ్ మేడ్ అనమాట. ఇది వచ్చేసి మీకు అంటే హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఉంటుంది. 2000 రూపీస్ అండి. ఇది 2.5 మీటర్స్ అయితే వస్తుంది. సో వీళ్ళ దగ్గర ఇంకా కలెక్షన్ చూసుకుంటే డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి అనమాట. అంటే ఫ్లోర్ లెంత్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి విత్ ఎంబ్రాయిడరీ. సో ఇవి వచ్చేసి మీకు 7000, 10,000, 13,000, 6,000 ఈ రేంజెస్లో ఉన్నాయి. ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ అనేది చాలా పెద్ద ఎగ్జిబిషన్ అనమాట మన హైదరాబాద్ జరిగే ఎగ్జిబిషన్స్లో. సో మనకైతే చాలా ఓపిక ఉండాలన్నమాట. తిరిగి సెలెక్ట్ చేసుకోవాలి, వాటిని మంచి మంచి పీసెస్ ఎత్తుక్కోవాలి. అండ్ ఫైనల్లీ మనమైతే కొరియన్ టాప్స్ ఏదైతే చెప్పానో కొరియన్ టాప్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో 350 రేంజ్లోనే మీకు చూసారా జగ్గిన్స్, ట్రెగ్గిన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి టాప్స్ అండి. ఇవి మీకు 600 రేంజ్లో ఉన్నాయి. అండ్ 750, 650 ఈ రేంజెస్లో ఉన్నాయన్నమాట. సో వీటి కిందకి మీరు జీన్స్ వేసుకున్నా కానీ లేదంటే కొంచెం ఎగ్గిన వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు 650 రేంజ్లో ఈ కాటన్ టాప్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇవేంటంటే డైరెక్ట్గా అంటే ఇంకా ప్యాంట్ అలా కాకుండా ఈ ఒక్క పీస్ వేసుకుంటారు అండ్ లేదంటే కింద ఒక లెగిన్ వేసేసుకుంటున్నారు. ఇప్పుడంతా అది ఒక మోడల్ అయిపోయిందండి. సో ఇవి కొరియన్ టాప్స్ అనమాట. ఎంటైర్ సెక్షన్ అంతా కూడా మీకు ఈ కొరియన్ టాప్సే పెట్టారు. 300, 350, 400, 550, 600 ఈ రేంజెస్లో అయితే ఉన్నాయండి. ఇక్కడ ఈ టాప్ తీసేసుకొని ఆ 350, 300 రేంజ్లో ఉన్న ఒక జగిన్ తీసేసుకున్నాం అంటే నెక్స్ట్ లెవెల్ అనేది సెట్ అయిపోతుంది అనమాట. సో ఇవి వచ్చేసి మీకు కోఆర్డ్స్ అనమాట. కోఆర్డ్ సెట్
సెట్స్ ఉంటాయి కదా మీకు, ఆ సెట్స్ అనమాట. ఇవి రేయాన్ క్లాత్లో వస్తాయి. ఇందులోనే మీకు 5 to 6 కలర్స్ అయితే ఉంటాయి. అండ్ ఇంకా డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉన్నాయండి. నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి అందులో. మళ్ళీ అగైన్ ఈ షాప్లో కలెక్షన్ అంతా కూడా ఒక్కసారి నేను జస్ట్ అలా చూపిస్తున్నాను ఈ కోఆర్డ్ సెట్లో. అండ్ మనకు వచ్చేసి బయటికి రాగానే ఇలాగా కోల్కతా హల్వా అయితే ఉందన్నమాట. 150 రూపీస్ పడుతుందండి, 250 grams. సో ఇక్కడ మీకు చిప్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. అండ్ తర్వాత దాని నుండి రైట్కి వచ్చిన తర్వాత మీకు ఈ షాప్ అనేది ఉంటుంది. ఇక్కడ మీకు నైట్ వేర్ కలెక్షన్ అయితే చాలా బాగుందండి. 500 ఈ రేంజ్లో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ నేను మీకు చెప్పినట్టు హోమ్ డెకర్ కోసం ఎవరైతే చూస్తున్నారో, ఇప్పుడే హౌస్ కన్స్ట్రక్షన్ చేయించుకున్న వాళ్ళు కానీ, ఫ్లాట్ తీసుకున్న వాళ్ళకి కానీ ఇదైతే బెస్ట్ ఆప్షన్ అండి. ఇక్కడికి వచ్చేసి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మీకు కావాల్సిన అన్ని ఐటమ్స్, అంటే గార్డెనింగ్కి కావాల్సిన ఐటమ్స్ కావచ్చు, ఇంట్లో హోమ్ డెకర్ ఐటమ్స్ కావచ్చు, లేదంటే కిచెన్ ఐటమ్స్ కావచ్చు, క్రాకరీ ఇవి ఉంటాయి కదా, సో అవన్నీ కూడా ఇక్కడ దొరికేస్తాయి అనమాట. విత్ ఇన్ బడ్జెట్ రేంజ్లోనే ఉన్నాయండి. సో మీకు ఇక్కడ గ్లాస్ ఐటమ్స్ ఉన్నాయి కదా, అవి 250కి 5, 300కి 5 ఈ రేంజెస్లో అయితే ఉన్నాయి. సో ఒక్కొక్కటి డిఫరెంట్ ప్రైస్ అయితే ఉందండి. బెటర్ మనం అక్కడికి వెళ్ళి చూస్తేనే మనకు కొంచెం క్లారిటీ అనేది వస్తుంది. మన కిచెన్కి తగ్గట్టు, అంటే ఇంట్లో కిచెన్లో ఎలాంటి పెయింటింగ్ ఉంది దానికి తగ్గట్టుగా మనం కొన్ని తీసుకుంటాం అనమాట. సో సెలెక్టెడ్ పీసెస్ ఉంటాయి కదా, సో అలా తీసుకోవచ్చు. వాటిల్లో కొంత కలెక్షన్ అయితే నేను ఇప్పుడు చూపిస్తున్నాను మీకు. సో ఇందులో డెకర్, అంటే హోమ్ డెకర్ ఐటమ్స్ చూసారు ఎంత క్యూట్గా ఉన్నాయో అసలు. ఒక్కొక్క పీస్కి కూడా అసలు ఒక యూనిక్ డిజైన్ అయితే ఉందన్నమాట. కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి. సో ఇవి చూసారా, బ్లాక్ అండ్ గోల్డ్ అనేది చాలా మంచి కలర్ కాంబినేషన్స్ అనమాట ఇవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ మనకి గార్డెన్లో పెట్టుకోవడానికి కావచ్చు, ఇలా ఉయ్యాలు అండ్ చెక్క బల్లలు, వుడ్ తోటి తయారు చేసినవి, పాట్స్ కావచ్చు. సో ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ మనకు వచ్చేసి ఇవి సోఫా కవర్స్ అండి. 400 రూపీస్ పడుతుంది ఈచ్ వన్ అయితే. అంటే మీకు 10 పీసెస్ వస్తాయి అన్నమాట. సో అలా ఉంటుందండి. దాని పక్కనే మీకు వచ్చేసి మ్యాట్స్ ఉంటాయి అన్నమాట. డోర్ మ్యాట్స్ ఉంటాయి కదా, అవి ఉంటాయి. సో ఇవి పెయిర్స్లో ఇస్తారు మీకు. 300కి 2 పెయిర్ అండ్ 450కి 2 పెయిర్ అట్లా ఇస్తున్నారనమాట. సో ఇలా సాఫ్ట్గా ఉన్నవి వచ్చేసి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. 550 ఈ రేంజెస్ నుండి స్టార్ట్ అవుతుంది మీకు ఈ సాఫ్ట్ ఉన్నవి. ఈ డోర్ మ్యాట్స్, కర్టెన్స్, ఈ షాప్స్ అయితే మీకు చాలా షాప్స్ అయితే ఉన్నాయండి. 1-2 షాపులు తిరిగి చూసుకొని కలెక్షన్ అండ్ ప్రైస్ కంపేర్ చేసుకొని తీసుకుంటే చాలా బాగుంటుంది. మంచి ప్రైజెస్లో వస్తాయి. ఈ ఫుట్వేర్ కలెక్షన్ కూడా ఒక 3 to 4 షాప్స్ అయితే ఉన్నాయన్నమాట. 200 నుంచి అలా స్టార్ట్ అవుతున్నాయి. కాంతా వర్క్ కూడా ఒక ఫేమస్ హ్యాండ్మేడ్ వర్క్ అనమాట క్లోతింగ్లో. సో అది కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మీకు బ్యాగ్స్ కలెక్షన్స్ అనమాట కంప్లీట్గా. నెక్స్ట్ ఫుడ్ విషయానికి వచ్చేస్తే మీకు ఇక్కడైతే ఒక పెద్ద ప్లేస్ అనేది తీసుకొని అక్కడ మీకు కావాల్సినట్టుగా చాట్ కావచ్చు, గోబీ కావచ్చు, ఇలా మంచూరియాస్ ఉంటాయి కదా, వెజ్ మంచూరియా, ఇవన్నీ కూడా పెట్టేశారండి. పావ్ బాజీ, ఇవన్నీ కూడా. కూల్ డ్రింక్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇక్కడైతే మీకు. సీటింగ్కి కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. కొంతసేపు కూర్చొని కాళ్ళు నొప్పులు వస్తే ప్రశాంతంగా తినేసి మళ్ళీ షాపింగ్ అయితే వెళ్ళొచ్చు అనమాట. సో అట్లా ఉంది. ఇప్పుడే అంటే ఆయిల్ కూడా చూపిస్తున్నాను నేను మీకు. ఇప్పుడే ఫ్రెష్గా వేస్తున్నారండి. అండ్ తర్వాత అందరి ఫేవరెట్ నిలోఫర్ చాయ్ పత్తి ఉంటుంది కదా, సో అది కూడా ఇక్కడ సేల్ అనేది చేస్తున్నారనమాట. సో ఇదంతా కూడా నిలోఫర్ చాయ్ పత్తి అనమాట. నెక్స్ట్ లక్నో జ్యువెలరీ అనేసి ఈ సెక్షన్ అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు చూసుకుంటే ఈ స్టాల్లో హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా బాగుంటాయి అనమాట. సిలికాన్ హ్యాండ్ బ్యాగ్స్, ఇవి 200 రూపీస్ ఈ రేంజ్లోనే ఉన్నాయి. సో చాలా బాగున్నాయి. అంటే తను ఏం చెప్తున్నాడంటే కలర్ పోదు అండ్ మీకు చాలా రోజులు వస్తుందని చెప్తున్నారు. బట్ మనం చూసి తీసుకుంటే బెటరే కదా. సో ఇందులో మనకి హ్యాండ్ మేడ్ కాశ్మీర్ సైడ్ ఉండే హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి కదా, సో అవి కూడా ఉన్నాయన్నమాట. అండ్ లోపల చూసుకుంటే మీకు బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, ఈ బయట పెట్టిన బ్యాంగిల్స్ అయితే మీకు 50 రూపీస్కి 4 బ్యాంగిల్స్ అయితే వస్తాయండి. అండ్ లోపల కూడా జ్యువెలరీ కలెక్షన్ అంటే హెయిర్ యాక్సెసరీస్ కావచ్చు, నెక్ సెట్స్ కావచ్చు, ఇయర్ రింగ్స్ కావచ్చు, ఇలా డిఫరెంట్గా ఉన్నాయండి. నెక్ సెట్స్లో వచ్చేసి మీకు అంటే కొంచెం హెవీగా ఉన్నది వచ్చేసి 300 అండ్ స్మాల్ లేయర్స్ వచ్చేసి 100 రూపీస్ నుండే స్టార్ట్ అవుతుంది. అండ్ ఇయర్ రింగ్స్ కూడా మీకు పీస్ టు పీస్ అనేది ప్రైస్ వేరీ అవుతుంది. సో ఇవన్నీ కూడా మీకు 50 రూపీస్, 100 రూపీస్ ఈచ్లో ఉన్నాయన్నమాట ఒక జత.
ఇవన్నీ కూడా మీకు నెక్ సెట్స్ అండి. 200 రూపీస్ రేంజ్ నుండి స్టార్ట్ అవుతాయి అనమాట ఈ నెక్ పీసెస్ అనేవి. ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. నేను ఎంటైర్ కలెక్షన్ అనేది చూపించాను మన వీడియోలో. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇవి మనకి ఆఫీస్ వేర్ కాటన్ శారీస్ ఉంటాయి కదా, బగ్రూ ప్రింట్స్ ఇలాంటివి ఉంటాయి కదా, ఇలాంటి శారీస్ కట్టుకున్నప్పుడు ఈ జ్యువెలరీ అనేది చాలా బాగా సెట్ అవుతుంది వాటి మీదకి. సో అందుకని ఈ కలెక్షన్ అనేది మీకు ఒకసారి చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ మీకు చూసుకుంటే ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. ఆక్సిడైజ్ సిల్వర్ జ్యువెలరీ అంటారు కదా, సో ఆ టైప్లో ఉన్నాయి. ఇక్కడ బ్యాగ్స్ కలెక్షన్ కూడా చాలా బాగుందండి. చిన్న చిన్న పర్స్, వ్యాలెట్స్ ఉంటాయి కదా, సో అవైతే చాలా బాగున్నాయి అనమాట. అంటే డిఫరెంట్ యూనిక్ పీసెస్ అయితే ఉన్నాయండి వీళ్ళ దగ్గర అయితే. సో ఇవి కూడా మీరు ఒకసారి చెక్ చేస్తే బాగుంటుంది. ఈ చిన్న క్యూట్ వ్యాలెట్స్ ఉన్నాయి కదా, ఇవి మల్టీ కలర్లో ఉంటుంది. ఇవి మీకు 100 రూపీస్ ఈచ్ అయితే పడుతుంది. కొంచెం బార్గెన్ అనేది చేయొచ్చండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ షాప్ ఇంతకుముందు మనం చూసిన దాంట్లోనే ఇది ఇంకొక షాప్ అనమాట. వాల్కి డెకరేట్ చేసుకోవడానికి ఈ గడియారాలు అయితే చాలా బాగా పనికొస్తాయండి. ఇవి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి, ఇంకా రన్నింగ్లో అయితే కంప్లీట్గా పెట్టలేదు. ఇందులోనే ఇంకా చాలా షాప్స్ అయితే రెడీ చేస్తున్నారు అనమాట. ఇప్పుడే రీసెంట్గానే స్టార్ట్ అయింది కాబట్టి ఇంకొక 2 days ఆగిల్లారంటే మీకు కంప్లీట్గా రెడీ అయిపోతుంది. నెక్స్ట్ పిస్తా హౌస్ అనేది ఉందండి. అందరి ఫేవరెట్ అనమాట. ఎవ్రీ టైం పిస్తా హౌస్ అయితే ఉంటుంది ఇక్కడ. సో మీకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ పిస్తా హౌస్లో దొరికేస్తాయి అన్నమాట మీకు. అండ్ నెక్స్ట్ మనకి చెన్నై కొత్తు పరోటా, ఇది బాగా ఫేమస్ అయింది ఈ మధ్య. సో అది కూడా మనం అక్కడికి వెళ్తే టేస్ట్ చేయొచ్చండి. ఈ దోశ హౌస్ ఏదైతే ఉందో చెన్నై కొత్తు పరోటాకి పక్కనే ఉంది. అండ్ వీళ్ళకి అక్కడ సీటింగ్ కూడా ఉందన్నమాట. మనం ప్రశాంతంగా వెళ్ళి కూర్చొని మనకు కావాల్సిన దోశ వేయించుకొని తినేసి మళ్ళీ షాపింగ్ అనేది చేసేయచ్చు అనమాట. సో పీస్ఫుల్గా ఉందండి ఇక్కడైతే. అంటే పిస్తా హౌస్కి కొంచెం పక్కనే ఉంటుందన్నమాట ఇది. సో ఇదంతా కూడా సీటింగ్ ఏరియా వస్తుంది మీకు. అండ్ ఇక్కడ మనకి తెలంగాణ టూరిజం అని కూడా పెట్టారు. ఇది కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుందన్నమాట. అంటే లోపల ఏంటంటే ఇవి అంతా కూడా తెలంగాణలో ఫేమస్ ఏమున్నాయి, లైక్ యాదగిరి గుట్ట కావచ్చు, బొగతా వాటర్ ఫాల్స్ కావచ్చు, సోమశిల కావచ్చు, బతుకమ్మ గురించి కానీ, అండ్ రామప్ప టెంపుల్ గురించి కానీ, ఇవన్నీ కూడా అంటే 1000 పిల్లర్స్ ఉంది కదా, సో అది కూడా కంప్లీట్గా ఇలాగ డెకర్లో అయితే పెట్టేశారనమాట. ఇది కంప్లీట్గా రెడీ అవ్వడానికి ఒక 2 days అయితే టైం పడుతుందండి. వర్క్ అయితే చాలా ఫాస్ట్గా చేస్తున్నారు అనమాట. సో అక్కడికి వెళ్ళినప్పుడు డెఫినెట్గా విజిట్ చేయండి. ఇది కూడా మీకు పిస్తా హౌస్ నుండి కొంచెం ముందుకి రాగానే ఉంటుంది. అండ్ ఫైనల్లీ మనమైతే గేమ్ జోన్ దగ్గరికి వచ్చేసామన్నమాట. ఇవైతే సేల్ చేయరండి, మనం ఆడి గెలుచుకోవాల్సి ఉంటుంది. సో 500 రూపీస్కి 5 balls అయితే ఇస్తారు. సింగిల్ బాల్ అయితే 150 రూపీస్ పడుతుంది మీకు. సో ఒక్క బాల్ పడ్డా కానీ మీకైతే ఈ డాల్ అనేది ఇచ్చేస్తారనమాట. సేల్కి అయితే ఉండదండి. మేమైతే అసలు ఎంతసేపు కూర్చున్నామంటే ఆల్మోస్ట్ 1 hour అక్కడే కూర్చొని ఆడి గెలుచుకొని వచ్చినాం అనమాట. సో అండ్ డ్రై ఫ్రూట్స్ సంగతి మీకు తెలిసిందే, ఎగ్జిబిషన్స్లో చాలా వెరైటీస్ ఉంటాయి అండ్ చాలా చవకగా కూడా వచ్చేస్తాయి అనమాట. ఈ షాప్స్ ఏంటంటే వాల్ డెకర్స్ అనమాట. అంటే హోమ్ ఇన్సైడ్లో కూడా మనకి డెకర్ ఐటమ్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న ప్లాంట్స్ అవన్నీ కూడా అనమాట. అండ్ నెక్స్ట్ మనం వచ్చేసి ఇక్కడ గేమింగ్ జోన్కి అయితే వచ్చామండి. సో మనమైతే ఇవేం ట్రై చేయలేదు. ఇవి వచ్చేసి మనకి 100 రూపీస్ పర్ హెడ్ అయితే పడతాయి అనమాట ఈ గేమ్స్ అన్నీ కూడా. సో కొంచెం హెవీగా ఉన్న వాటికి పిల్లల్ని కొంచెం అవాయిడ్ చేయడమే బెటర్ అండి. ఇలా చిన్న చిన్నవి అయితే మనకు కొంచెం సేఫ్ అనిపిస్తుంది అనమాట. అండ్ స్టే సేఫ్ గైస్. ఆల్మోస్ట్ ఎగ్జిబిషన్ అంతా కూడా కవర్ చేసి చూపించాను నేను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇవైతే మీకు 249 రూపీస్ రేంజ్లోనే ఉన్నాయండి. మనం ఇంట్లో వేసుకొని తిరుగుతాం కదా, సో ఆ చెప్పులు అయితే ఉన్నాయన్నమాట. మళ్ళీ ఇంకొక వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.